ఓం శ్రీ మాత్రే నమః. 1000 కోట్ల దేవతల అనుగ్రహంతో మేషరాశి వారి జీవితంలో అతిపెద్ద అవకాశం. జూలై నెల 1వ తేదీ మొదలు ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న కోరిక నెరవేరబోతోంది. ఆపలేని అదృష్టం మీ వైపుకు దూసుకువస్తోంది. అసలు మేషరాశి వారికి ఎటువంటి అదృష్టం పట్టబోతోంది? వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి? 1000 కోట్ల దేవతల అనుగ్రహం మీ పైన ఏ విధంగా ఉండబోతోందో ఈ వీడియో ద్వారా చూసేద్దామండి. మీకోసం ఒక అద్భుతమైనటువంటి శుభవార్త అయితే ఈ సమయంలో ఎదురుచూస్తోంది. ఎన్నో సంవత్సరాలుగా మీరు మనసులో దాచుకున్నటువంటి కోరిక, ఎన్నో రాత్రులు నిద్రపోకుండా ఆలోచించినటువంటి లక్ష్యము, ఎన్నో కష్టాలు పడి ప్రయత్నించిన విజయం ఇప్పుడు మీ చెరువులోనే కనిపిస్తోంది. జూలై నెల 1వ తేదీ నుండి కూడా మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతోంది. దైవ అనుగ్రహం, కాల ప్రభావం, మీ కృషి, ఈ మూడు కలిసి మీకు ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని తీసుకురాబోతూ ఉన్నాయి. ఇప్పటి వరకు మీరు చేసిన ప్రతి ప్రయత్నము కూడా వృధా కాలేదు. మీరు ఎదుర్కొంటున్న ప్రతి కష్టము, ప్రతి నిరాశ, ప్రతి అనుమానము కూడా ఇప్పుడు విజయానికి మెట్లుగా మారబోతూ ఉన్నాయి. జూలై నెల ప్రారంభం నుండి మీ అదృష్ట చక్రం అనేది వేగంగా తిరగడం మొదలవుతుంది. ఆర్థికంగా బలపడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. నిలిచిపోయిన పనులు పూర్తి అవుతాయి. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక శుభవార్త మీ చెవిన పడుతుంది. ఉద్యోగస్తులకు పదోన్నతి, జీతం పెరుగుదల లేదా కొత్త అవకాశాలు లభిస్తాయి. వ్యాపారస్తులకు లాభదాయకమైన ఒప్పందాలు కుదిరే సూచనలు కూడా ఉన్నాయండి. ముఖ్యంగా మీ జీవితంలో ఒక గొప్ప అవకాశం ప్రవేశించబోతోంది. అది ఒక ఉద్యోగం కావచ్చు, ఒక వ్యాపార అవకాశం కావచ్చు, విదేశీ అవకాశం కూడా కావచ్చు, మీ జీవితాన్ని పూర్తిగా మార్చే ఒక పరిచయం కూడా కావచ్చు. ఈ అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే మీ భవిష్యత్తు మరింత ప్రకాశవంతంగా కూడా మారుతుంది. కుటుంబ విషయాల్లో కూడా ఆనందకరమైన మార్పులు అయితే చోటు చేసుకుంటాయి. కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి విభేదాలు తగ్గుముఖం పడతాయి. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు కూడా జరిగే అవకాశం అయితే ఉంటుంది. మీ యొక్క విజయాలను చూసి మీ యొక్క కుటుంబ సభ్యులు కూడా గర్వపడతారు. ప్రేమ విషయాల్లో కూడా శుభ సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఒంటరిగా ఉండేవారికి మంచి పరిచయం ఏర్పడవచ్చు. ఇప్పటికీ ప్రేమలో ఉండేవారికి బంధం మరింతగా బలపడుతుంది. జీవిత భాగస్వామి నుండి మంచి సహాయ సహకారాలు లభిస్తాయి. అయితే ఈ సమయంలో మీరు ఒక విషయాన్ని అయితే గుర్తుంచుకోండి. అదృష్టం మీ వైపు నడుస్తున్నప్పుడు అహంకారం, నిర్లక్ష్యం, తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాలి. మీకు వచ్చే ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. కొన్నిసార్లు చిన్న అవకాశాలే జీవితం మార్చే గొప్ప మార్గాలుగా మారుతాయి. మీ శత్రువులు కూడా మీ యొక్క ఎదుగుదల చూసి ఆశ్చర్యపోయే సమయం అయితే దగ్గర పడబోతోంది. గతంలో మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిన వారు కూడా ఇప్పుడు మీ యొక్క విజయాన్ని చూసి మెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మీరు సాధించబోయే విజయాలు మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని మరింతగా పెంచబోతూ ఉన్నాయి. మేషరాశి జాతకులకు జూలై 1వ తేదీ నుండి మీ జీవితంలో అతిపెద్ద అవకాశం అయితే ప్రవేశించబోతోంది. ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న కోరిక నెరవేరే సమయం అయితే ఆసన్నం అయింది. ఆపలేని అదృష్టం మీ వైపు దూసుకొస్తుంది. మీరు సిద్ధంగా ఉండండి. ఎందుకంటే ఇది మీకోసం ఒక అద్భుతమైనటువంటి భవిష్యత్తును కూడా సిద్ధం చేసి ఉంచింది. కనుక మీ కష్టం ఫలించే సమయం అయితే పూర్తిగా వచ్చేసింది. మీ అదృష్టం మేల్కొనే క్షణాలు ఈ సమయంలో ప్రారంభం కాబోతున్నాయని చెప్పడంలో సందేహం అయితే లేదు. మేషరాశి వారు ఇప్పటి వరకు కూడా మీరు చేసిన ప్రతి మంచి పని, ప్రతి త్యాగము, ప్రతి కష్టము కూడా ఇప్పుడు ఫలితంగా మారే సమయం అయితే రానే వచ్చేసింది. మీరు అనుకున్నది జరగకపోయినా దేవుడు మీకోసం ఇంకా గొప్పదాన్ని సిద్ధం చేసి ఉంచాడని త్వరలోనే మీరు అర్థం చేసుకుంటారు. మీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి అవకాశం రాబోతోంది. ఈ అవకాశం మీ భవిష్యత్తును పూర్తిగా మార్చే శక్తిని కూడా కలిగి ఉంటుంది. ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న కోరిక నెరవేరే సమయం అయితే దగ్గర పడబోతుంది. మీ మనసులో చాలా కాలంగా ఒక కోరిక అయితే ఉంది. అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఇల్లు కొనడం కావచ్చు, విదేశాలకు వెళ్ళడం కూడా కావచ్చు, లేదా కుటుంబానికి సంబంధించినది ఒక ముఖ్యమైన విషయం కూడా కావచ్చు. ఇప్పటి వరకు కూడా ఆలస్యం అవుతూ వచ్చింది. కానీ జూలై నెల ప్రారంభం నుండి ఆ కోరిక నెరవేరే దిశగా అద్భుతమైన ఫలితాలు అయితే కనిపించబోతూ ఉన్నాయని చెప్పడంలో కూడా మీకైతే సందేహం అయితే కనిపించడం లేదండి. ఈ రాశి జాతకులకు ఆర్థికంగా మీ పరిస్థితి అయితే చాలా బలపడిపోతుంది. నిలిచిపోయిన డబ్బు తిరిగి రావచ్చు. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ఉద్యోగంలో ప్రమోషన్, జీతం పెరుగుదల లేదా కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి. వ్యాపారస్తులకు కొత్త కాంట్రాక్టులు, కొత్త భాగస్వామ్యాలు మరియు ఊహించిన లాభాలు కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఇప్పటి వరకు కూడా మీ విలువను గుర్తించిన వారు కూడా ఇప్పుడు మీ యొక్క ప్రతిభను మెచ్చుకోవాల్సి వస్తుంది. మీ పేరు, గౌరవం, గుర్తింపు పెరుగుతాయి. మీరు చేసిన కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. చాలామంది మీ సలహాల కోసం ఎదురు చూసే స్థాయికి అయితే చేరుకోవచ్చు. కుటుంబ జీవితం ఆనందం పెరుగుతుంది. గతంలో ఉన్నటువంటి అపార్థాలు తొలగిపోతాయి. ఇంట్లో శుభకార్యాల సూచనలు కూడా మీకు కనిపిస్తూ ఉన్నాయి. ప్రేమలో ఉండే వారికి బంధం మరింత బలపడుతుంది. ఒంటరిగా ఉన్నవారికి జీవితాన్ని మార్చే వ్యక్తి పరిచయం ఏర్పడే అవకాశం అయితే ఉంటుంది. ఆపలేని అదృష్టం మీ వైపు దూసుకువస్తుంది. జూలై 1వ తేదీ తర్వాత మీ జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేయవచ్చు. ఒక ఫోన్ కాల్, ఒక పరిచయం, ఒక అవకాశం లేదా ఒక నిర్ణయం అనేది మీ జీవితాన్ని
టర్నింగ్ పాయింట్ కావచ్చు. మీరు ఇప్పటి వరకు కూడా కలలో కూడా ఊహించిన మార్పులు మీ జీవితంలో చోటు చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయి. మేషరాశి వారికి దైవం ఇచ్చిన సందేశం ఏమిటి అంటే, భయపడవద్దు, నిరాశ చెందవద్దు. మీరు కోల్పోయింది తిరిగి రాకపోయినా దానికంటే గొప్పది మీ జీవితంలోకి ప్రవేశించబోతోంది. జూలై నెల మీ యొక్క విజయానికి, మీ యొక్క అదృష్టానికి, మీ కొత్త జీవితానికి ప్రారంభం కానుంది. మేషరాశి వారు సిద్ధంగా ఉండండి. ధనం వస్తుంది, గౌరవం పెరుగుతుంది, కోరికలు నెరవేరుతాయి. మీ జీవితంలో అతిపెద్ద అవకాశం మీ గుమ్మం తట్టబోతోంది. జూలై 1వ తేదీ నుండి మీ అదృష్టాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరని చెప్పడంలో సందేహం లేదు. చూసారు కదండి, మేషరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక మేషరాశి వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ వీడియో ద్వారా మనం చూసేద్దామండి. మేషరాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి అధిపతి గ్రహం కుజుడు. వీరు ధైర్యం, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు మరియు పోరాట పటిమకు ప్రసిద్ధులు. జీవితంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా వెనుకడుగు వేయకుండా ముందుకు సాగే స్వభావాన్ని కలవారుగా ఉంటారు. ధైర్య సాహసాలు అధికంగా ఉంటాయి. ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే ధైర్యంగా ఎదుర్కొంటుంటారు. రిస్క్ తీసుకోవడానికి వీరు అసలు భయపడరు. నాయకత్వ లక్షణాలు కలవారుగా ఉంటారు. అందరినీ ముందుండి నడిపించే శక్తి ఉంటుంది. బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. లక్ష్య సాధనలో పట్టుదల, ఒకేసారి నిర్ణయం తీసుకుంటే వెనక్కి తగ్గరు. విజయం సాధించే వరకు కష్టపడతారు. చురుకుతనం వీరిలో అధికంగా ఉంటుంది. వేగంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఎప్పుడూ కూడా చాలా ఉత్సాహంగా ఉంటారు. నిజాయితీగా ఉంటారు. మనసులో ఉన్నది నేరుగా చెప్పే స్వభావం. మోసం చేయడం వీరికి ఇష్టం ఉండదు. బలహీనతలు ఏమిటి అంటే కోపం త్వరగా వస్తుంది. చిన్న విషయాలకు కూడా ఆవేశపడతారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు. కొన్నిసార్లు పూర్తిగా ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకునే స్వభావం అయితే ఉంటుంది. మాటలో కఠినత్వం ఉంటుంది. నిజం చెప్పే క్రమంలో ఎదుటివారి మనసును కూడా వీరు నొప్పించే స్వభావాన్ని కలవారుగా ఉంటారు. ఓపిక తక్కువగా ఉంటుంది. ఫలితాలు త్వరగా రావాలని వీరు కోరుకుంటారు. ధనం, ఉద్యోగం సంపాదించే తపన కూడా వీరిలో చాలా అధికంగా ఉంటుంది. వ్యాపారం, పరిపాలన, పోలీస్, సైన్యం, క్రీడలు, రాజకీయాలు వంటి రంగాల్లో వీరు రాణిస్తారు. స్వయం కృషితో ఉన్నత స్థాయికి వీరు చేరుకుంటారు. ప్రేమ మరియు వివాహం గురించి చూసుకున్నట్లయితే ప్రేమలో చాలా అంకిత భావంతో కూడా ఉంటారు. ప్రేమించిన వ్యక్తిని కాపాడేందుకు ఏదైనా సరే చేస్తారు. జీవిత భాగస్వామి పట్ల వీరు చాలా నిజాయితీగా ఉంటారు. వీరి ప్రత్యేకమైన లక్షణం ఏమిటి అంటే, మేషరాశి వారు ఓటమిని అంగీకరించారు. పడిపోయినా మళ్ళీ లేచి పోరాడే విజయాన్ని సాధిస్తారు. వీరి అదృష్ట వివరాలు, అదృష్ట రంగులు ఎరుపు, కాషాయం. అదృష్ట సంఖ్యలు 1, 9, 5. అదృష్ట దినం మంగళవారం. అధిపతి గ్రహము కుజుడు. మేషరాశి వారి జీవిత సూత్రము: ధైర్యంగా ముందడుగు వేయడం, కష్టాలను అవకాశాలుగా మార్చుకోవడం, విజయం కోసం నిరంతరం పోరాడడం. మేషరాశి వారి బలం, వారి యొక్క ఆత్మవిశ్వాసం. ఒక్కసారి లక్ష్యం పెట్టుకున్నారు అంటే దానిని సాధించే వరకు కూడా వీరు విశ్రమించారు. చూసారు కదండి, మేషరాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే ఈ మేషరాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.